ఎమ్మెల్సీని కొనాలని బొక్కబోర్ల పడింది కదా టీడీపీ పార్టీ. ఇక పార్టీ నేత చంద్రబాబుకు అప్పటి నుంచి నిద్ర కూడా రావడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనంటూ భయపడిపోతున్నాడట. ఆయన భయాన్ని చూసినా ఒక ఆయన నీకేం కాదు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారట. ఓటుకు నోటు వ్యవహారాన్ని పరిష్కరించడానికి ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చేసారా? ఈ వ్యవహారంలో బాబును రక్షించడానికి, తెలంగాణ సీఎంను కూల్ చేయడానికి, ఇరు వర్గాలకు రాజీ కుదర్చడానికి కేంద్ర ప్రభుత్వ దూత వచ్చేసినట్టేనా? వ్యవహారం బాబు తలకు చుట్టుకోకముందే దీని నుంచి ఆయన రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోందా? ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం వారు పాతరేస్తూ పట్టుబడగా వీరిని రక్షించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందా అనే సందేహాలు ఇప్పుడు జనాలకు కలుగుతున్నాయట. దీనికి జరుగుతున్న పరిణామాలే సాక్ష్యంగా కూడా కనిపిస్తున్నాయి. పీయూష్ గోయల్ ఉన్న పలంగా ఊడిపడ్డారు. ఉదయం టిఫిన్ చంద్రబాబు ఇంట్లో చేసిన ఈ బీజేపీ నేత మధ్యాహ్నం లంచ్ ను కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో చేయబోతున్నారట. మరి హైదరాబాద్ లో ఎక్కడా భోజనం దొరకనట్టుగా ఇలా ఉభయ రాష్ట్ర ముఖ్యమంత్రుల ఇళ్లకు వెళుతున్న ఈ బీజేపీ నేత ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడో అర్థం చేసుకోవడం పెద్ద కథ కాదని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఓటుకు నోటును చెల్లిస్తూ తెలుగుదేశం నేత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో బాబు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండడంతో బాబు ఉన్న పలంగా పీయూష్ గోయల్ని ఒప్పించినట్టుగా తెలుస్తోంది. అదే రప్పించినట్టుగా తెలుస్తోంది. మరి గోయల్ గారు ఎవరో కాదు, చంద్రబాబుకు అభిమానిని అంటూ ఘనంగా ప్రకటించుకున్న వ్యక్తి. తన రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబే స్ఫూర్తి అని గోయల్జీ అప్పుడెప్పుడో సెలవిచ్చారు. మరి అలాంటి అభిమాని ఇప్పుడు బాబును రక్షించడానికి పూనుకున్నట్లుగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు కూడా బీజేపీ పార్టీకి కూడా దగ్గర వారే కాబట్టి వారి కమలనాథుడి మాటకు విలువనిచ్చే అవకాశం ఉంది. అందుకే బాబు తెలివిగా తనకు దగ్గరివాడైన గోయల్ రప్పించి మ్యాటర్ను సెటిల్ చేయించుకునేలా ఉన్నాడు. ఈ విధంగా తన మచ్చలేని చరిత్రను కొనసాగింపజేసుకునేలా ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇదే జరిగితే చంద్రబాబుకి తిరిగిలేదేమో. మరి జరగాలి కదా, చూద్దాం.